హలో గాయ్స్, ఇంత నైట్ టైంలో ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా. ఇట్ ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది నైట్. సో నేను మా పిన్ని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. నాకు నైట్ భయము ఇలాంటివి ఏమి ఉండవండి. ఎక్కడికైనా కూడా చాలా ధైర్యంగా వెళ్ళిపోతాను అనమాట. సో రైల్వే స్టేషన్ ట్రైన్ వచ్చేసింది. పిన్ని వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. సో ఏమేమి తెచ్చారో చూడండి. పిన్ని వాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లలు వాళ్ళ కోసం అని చెప్పేసి చాలా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. చూసేసేయండి ఏమేమి తెచ్చారో. మేమైతే టిఫిన్ చేసేసాం. మంచిగా దోశలు మ్యాంగో పిక్కలు వేసుకొని చక్కగా తినేసాం. వీళ్ళు మా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. తర్వాత మాకు ఒక ప్లాన్ ఉండే అనమాట. ఈరోజు మేము సడన్గా మా చెల్లిని చూడ్డానికి వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకున్నాము. సో ఆఫ్టర్ టిఫిన్స్ అందరం కూడా రెడీ అయిపోయాము. మేమందరం మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాం. అట్ ద టైమ్ షీ వాజ్ ప్రెగ్నెంట్. మేము ఫస్ట్ టైం అనమాట చూడ్డానికి తనని వెళ్ళేది. తను ప్రెగ్నెంట్ అయినాక తన ఫీలింగ్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాము. ఓకే, సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్. తను ఎదురు వస్తుంది మమ్మల్ని చూసి. ఫుల్ రైనీ సీజన్ అనమాట. సో తన ఫీలింగ్ ఎలా ఉంది చూడండి. చాలా బాధపడింది. చాలా రోజులకు వచ్చాం కాబట్టి. సో తను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఇల్లు ఇదంతా కూడా అసలు తను ఒకేసారి షాక్ అయింది. ఇంతమందిని చూసి అసలుకి దానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మేమందరం కూడా అసలు చాలా ఎగ్జైట్ అయ్యాము తనని చూసి. అసలు సడన్గా అనుకోకుండా వెళ్ళామన్నమాట. తనకు కూడా కొన్ని స్నాక్స్ అవి ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టింది మమ్మీ. అవన్నీ తీసుకొని వెళ్ళాము. ఫ్రూట్స్ ఇంకా స్నాక్స్ తనకి ఏమేమి ఇష్టమో అవన్నీ పెట్టేసింది అనమాట. పిన్ని చాలా తీసుకొచ్చింది కదా, అందులో నుంచి కొన్ని ఇక్కడికి పార్సల్ చేసేసాము. సో ఫస్ట్ అయితే అసలు ఏడుస్తుందేమో అని అనుకున్నా నేనైతే. కానీ పాపం కంట్రోల్ చేసుకుంది. కానీ చివరాఖరికి అయితే ఏడ్చేసింది. మా మమ్మీ ఏడుస్తుంటే ఎందుకే అలా వీడియో తీస్తున్నావు అని నవ్విస్తుంది నన్ను. సో ఇది చెల్లి వాళ్ళ డాగ్. దాంతో ఆడుతున్నారనమాట పిల్లలు. తర్వాత అయితే మేము లంచ్ ఏమి ఇంట్లో ప్రిపేర్ చేయకు, మనం బయటకు రెస్టారెంట్కి వెళ్దామని చెప్పాం తనతో. సో చెల్లి వాళ్ళది మండీ హౌస్ ఉంది గుడివాడలో. సో అక్కడ మేము మండీ హౌస్కి వెళ్ళామన్నమాట. సో చూసేసేయండి ఏమేమి తిన్నాము. చిటితలు అనమాట, రెస్ట్ తీసుకుంటుంది, అలసిపోయింది పాపం. సో వీళ్ళందరం ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. మమ్మీ, పిన్ని, ఇంకా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మరిది గారు. సో అందరం కూడా ఇలా గ్యాదర్ అయ్యామన్నమాట. ఓన్ రెస్టారెంట్ కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. సీటింగ్ అదంతా కూడా మేము చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాము. మీరు కూడా గుడివాడ వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళ రెస్టారెంట్ మండీ హౌస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను మా వాళ్ళు అని కాదు, రియల్గా నాకైతే చాలా బాగా నచ్చినాయి. నాకు నాన్స్ అయితే సూపర్ టేస్ట్ అనిపించినాయి. అంటే మా కోసం కొంచెం బటర్ ఎక్కువ వేసి చేశారేమో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే టేస్ట్ వాస్ వెరీ నైస్. అన్నీ ట్రై చేయండి, అన్నీ చాలా బాగున్నాయి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. మేము కూడా అన్నీ ట్రై చేసాము, నేను చెల్లి వాళ్ళు. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని మేము బయటకు తీసుకొచ్చామన్నమాట తనని. తనకు కూడా ఒక ట్రీట్ ఉన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు.